ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి కార్యాచరణ కూడా రూపొందించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం అమ్మిన రైతులకు కానీ కౌలు రైతులకు కానీ దాదాపు 200 కోట్ల రూపాయలు పైగా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ కాలేదు. ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తా ఉన్నది. నారుమడి పోసుకోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, రబీకి సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు కౌలు రైతులు అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి చేతులు చిల్లి గవ్వలేదు. కాబట్టి ఎప్పటికైనా ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేసాం గొప్పగా చెప్పుకున్నారు. నెల రోజులు అయిపోతున్నా సరే ధాన్యం బకాయి సొమ్ము చెల్లించుకోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ధాన్యం డబ్బులు చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ కాలువలు మురపడెక్క, తూడు, తుక్కు అట్లాగే మట్టి మేటలతోటి నిండిపోయి ఉన్నాయి. మరి ఒకవైపు వర్షాలు పడితే ముంపుకు ముందు అట్లా నీరు సకాలంగా రాకపోతే శివారు ప్రాంత భూములకు నీరు అందక పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కాలువలను బాగు చేయడం, కాలువలను ఆధునీకరించే పనుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు జీలుగా ఇట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తామని చెప్పారు. కానీ చాలా చోట్ల షార్టేజ్ ఉంది, కొరత ఉన్నది, రైతులకు అందడం లేదు. కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలని రైతులకు కావాల్సిన విత్తనాల్ని పూర్తి సబ్సిడీతో అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల పాలిట శాపంగా ఉన్నది. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున గొంతు ఎత్తి నిలదీస్తున్నా సరే ప్రభుత్వం వైపు స్పందన లేదు. కాబట్టి వచ్చే కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పామాయిలు అట్లాగే కొబ్బరి తదితర పంటల రైతుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారి ఆందోళనలు చేపడతామని చెప్పేసి సమావేశం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆందోళనకు రైతాంగం సమాయత్తం కావాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.